మార్పు విజయానికి తొలిమెట్టు అని అంటారు. మనలో చాలామందికి ఎన్నో యాంబిషన్స్ ఉంటాయి. ఒకరు డాక్టర్ కావాలని, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, ఒకరు ఐఏఎస్ సాధించాలని, ఒకరు బాగా డబ్బు సంపాదించాలని. అయితే ఏదైనా సాధించాలి అనుకుంటే మనం ఊరికే కూర్చుంటే సరిపోదు, ఆ దిశగా కృషి చేయాలి. ముందు మనం మారాలి. ఎందుకంటే మార్పు అనేది అనివార్యమైనది. ప్రకృతి ప్రతి ఋతువులోనూ తన స్వభావాన్ని మార్చుకుంటుంది. శిశిరంలో ఆకురాల్చే చెట్టు వసంతంలో చిగురిస్తుంది. అంతెందుకు, జుగుప్స కలిగించే గొంగలి పురుగు అందమైన సీతాకొక చిలుకగా మారదా? మారాలని ఉంటే కృషి ఉండాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే పాట మనం వినే ఉంటాం కదా. మనిషిగా పుట్టిన మనం మారగలం. అనాదిగా మనం ఎంతో కొంత మారాం, కానీ మారాల్సింది చాలా ఉంది. మార్పు అనేది ఒక నిరంతర ప్రక్రియ. జంతువులకి మనకి ఉన్న తేడా ఏమిటో మీకు తెలుసా? మనం మారాలనుకుంటాం, మనం మార్పును స్వాగతిస్తాం, కానీ జంతువులు మారాలనుకోవు. శ్రీ సత్యసాయి బాబా బాల వికాస్ పిల్లలతో చెప్పిన ఓ చిన్న కథ గురించి డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు తన పుస్తకమైన చేంజ్ మేనేజ్మెంట్లో ఓ చోట ప్రస్తావించారు. ఆ కథ ఏంటో ఓసారి తెలుసుకుందాం. ఒకసారి అడవిలో జంతువులన్నీ ఒక చోట సమావేశమై జంతునాం నరజన్మ దుర్లభం అంటారు కదా. మనుషుల్లో ఉన్న గొప్పతనం ఏమిటి, మనలో లేనిదేమిటి, మనుషులు మన మీద ఆజమాయిషీ చేస్తారు, వాళ్ళు మనకన్నా ఏ రకంగా గొప్పవారు అని తమలో తాము చర్చించుకోవడం మొదలుపెట్టాయి. ముందుగా సింహం లేచి, నేను ఆకలితో ఉంటే తప్ప జంతువులను వేటాడను, నా ఆకలి తీరిపోయాక నేను విశ్రాంతి తీసుకుంటాను. ఆ టైంలో నా పైనుంచి లేడి పిల్లలు దూకినా నేను వాటి జోలికి పోను. కానీ మనిషికి చచ్చేంత ఆశ, వాళ్ళు ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలని చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి మనుషులకు మనల్ని బంధించే అధికారం ఎవరిచ్చారు? వాళ్ళు మనకన్నా ఏ విధంగా గొప్పవారు అని అంటుంది సింహం. అంతట్లో కుక్క లేచి, నిజమే, మనిషికి అత్యాశనే కాదు, అతనికి విశ్వాసం కూడా ఉండదు. నాకు తిండి పెట్టిన మనిషి దగ్గర నేను ఎంతో విశ్వాసంగా పడి ఉంటాను. అతనికి ఎవ్వరూ ఏ హాని తలపెట్టినా నా ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతాను. కానీ మానవుడు తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు, నమ్మిన వారినే మోసం చేస్తాడు. కాబట్టి మనుషులు మనకన్నా గొప్పవారేమీ కాదు అని అంటుంది. అలా ఒక్కొక్క జంతువు ఒక్కో రకంగా తమ అభిప్రాయాలు చెబుతూ మనుషులు మనకన్నా గొప్పేం కాదు అని వాటి గోడు వెళ్ళబోసుకున్నాయి. అప్పుడు సింహం, సమీప గుహలో ఒక మునీశ్వరుడు ఉన్నాడు, మనమంతా వెళ్ళి ఆ మునీశ్వరునికి మన గోడు వెళ్ళబోసుకుందాం, ఆయన మన సమస్యకు పరిష్కారం చెప్తాడు అని అంటుంది. సింహం మాట ప్రకారం జంతువులన్నీ మునీశ్వరుని దగ్గరికి వెళ్ళి తమ గోడునంతా చెప్పుకుంటాయి. అప్పుడు ఆ మునీశ్వరుడు నవ్వి ఇలా అంటాడు, మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలే, కానీ మీకు మనుషులకు ఒకే ఒక్క తేడా ఉంది. అదేమిటంటే మానవుడికి మార్పు సాధ్యం, కానీ మీకు మార్పు అసాధ్యం అని అంటాడు. ఉదాహరణకు, ఇప్పుడు సింహానికి మాంసం బదులు ఇడ్లీలు పెడితే తింటుందా? పెద్ద పులికి దోసలు పెడితే తింటుందా? అంతెందుకు, నక్కని తన జిత్తులు మాని మంచి బుద్ధులు నేర్చుకోమంటే మానుతుందా అని ఆ జంతువులను అడుగుతాడు ఆ మునీశ్వరుడు. అప్పుడు ఆ జంతువులన్నీ ఏకకంఠంతో నిజమే, చాలా కష్టం అని అంటాయి. ఆ మునీశ్వరుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఇలా చెప్తాడు, మానవుడు మారగలడు. ఈ సృష్టి ఆరంభమైనప్పుడు మనిషి కేవలం చెట్ల మీది కాయలు పళ్ళు మాత్రమే తినేవాడు. అందుకనే దేవుడు మానవునికి మీలా కూరలు పంజాలు ఇవ్వలేదు. కానీ రాను రాను మానవుడు మారాలనుకున్నాడు, తన తిండి మార్చుకోవాలనుకున్నాడు, బాణాలు శూలాలు తయారు చేసుకున్నాడు, జంతువులను వేటాడి భుజించడం ఆరంభించాడు. ఆ తర్వాత నిప్పు కనిపెట్టాడు, వండుకొని తినడం ప్రారంభించాడు, తన తెలివితేటలను ఉపయోగించి జంతువులను అదుపు చేశాడు. దానికి కారణం మానవుడు మారాలని అనుకోవడమే అని అన్నాడు ఆ మునీశ్వరుడు. అది విన్న సింహం, నిజమే, మేమెవరము మార్పును కోరుకోలేదు, కోరుకోము కూడా అని అంది. అంతలోనే ఒక కోతి లేచి, సరే మునీశ్వర, మేము మారలేము, కానీ మనుషుల్లో కూడా అలా మారని వారు ఉంటారు కదా, మరి వారి సంగతి ఏమిటి అని అంటుంది. అప్పుడు ఆ మునీశ్వరుడు ఆ కోతి అన్న మాటలకు నవ్వి, నిజమే, వాడికి మీకు ఏం తేడా లేదు అని చెప్పి గుహలోకి వెళ్ళిపోతాడు.
సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ స్టోరీ చాలా చిన్నదైనా ఇది మనకు ఒక మంచి మెసేజ్ని ఇస్తుంది. మనిషిగా పుట్టినవాడు మార్పుకి సిద్ధపడాలి, పరిస్థితులను బట్టి మారాలి. అలా మారగలిగితేనే జీవితంలో మనం అనుకున్న ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చు. ఒకవేళ మారాలి అని గనక లేకుంటే ఆ కోతి చెప్పినట్టు మనకి ఆ జంతువులకి ఏమీ తేడా లేనట్టే. ఈ వీడియో నచ్చితే కనీసం ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో నేను మరిన్ని వీడియోస్ చేయగలని ఆశిస్తున్నాను.